దేశభక్తి గురించి మాట్లాడితే మనం మొన్ననే స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. ఇక్కడ ఏంటంటే కొన్ని విజువల్స్ మనం చూడొచ్చు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అండ్ సోనియా గాంధీ గారు చాలా డిస్టర్బ్డ్‌గా ఫీల్ అయ్యారు. చాలా డిస్టర్బ్డ్‌గా ఫీల్ అయ్యారు. మధ్యలోనే అసలు ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతున్నాయి. మన గీతం ఆలపించకుండా ఎందుకు వాళ్ళు అంత డిస్టర్బ్డ్‌గా ఫీల్ అయ్యారు అసలు? దీంట్లో పెద్ద ఆశ్చర్యకరం ఏమీ లేదు. వాళ్ళని వాళ్ళే ఎక్స్‌పోజ్ చేసేసుకున్నారు. వాళ్ళకి దేశం అంటే ఎంత భక్తి ఉందో. మేము దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకుంటే సరిపోదు కదా! అది రుజువు చేయాలి. వాళ్ళకి దేశం అంటే వాళ్ళకి ఎంత భక్తి ఉందో కాంగ్రెస్ ఈ ఒక్క దాంతోనే వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎ మళ్ళీ అంత కోపం ఎందుకొచ్చేసింది సోనియా గాంధీకి? అంత కోపం రావాల్సిన అవసరం లేదు కదా! రాహుల్ గాంధీ వాయిస్ దాంట్లో ఏముంది? దిస్ ఇస్ నాట్ అవర్ వందే మాతరం. వి డోంట్ సింగ్ దిస్ వందే మాతరం. అంటే వందే మాతరంలో నీదేంటి, నాదేంటి అని ఉంటదా ఎక్కడన్నా? చిన్నప్పటి నుంచి ఒకటే ఉంటది. ఒకటే వందే మాతరం కదండీ మనకి. వందే మాతరంలో మీరు రాసిందొకటి, నేను రాసిందొకటి, సీతారామ శాస్త్రి రాసిందొకటి, రామజోగయ్య శాస్త్రి రాసిందొకటి ఉండవు కదా! రైట్. బంకిం చంద్ర చటర్జీ రాసింది ఒక్కటే వందే మాతరం. వర్జన్‌లు ఏమున్నాయి దాంట్లో? ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చి ఎందుకు అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎవరైతే ముస్లిం అప్పీజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది మొత్తం ఇష్టం లేదు. సో కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళ కోసమే పనిచేస్తుంది కదా! కాంగ్రెస్ ఇప్పుడు హిందువుల కోసం పని చేయట్లేదు. మనం రేవంత్ రెడ్డి చెప్పారు కదండి, ముస్లిమ్స్ తో కాంగ్రెస్‌కి వెళ్ళి ముసల్మానే ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని. సో కాంగ్రెస్ నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఏమీ దాచుకోలే. వాళ్ళు ఓపెన్ క్లియర్ కట్. వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కోసం మాత్రమే కాంగ్రెస్ పనిచేస్తుంది. ముస్లిమ్స్కి ఏది ఇష్టమో కాంగ్రెస్కి అది ఇష్టం, ముస్లిమ్స్కి ఏది ఇష్టం లేదో కాంగ్రెస్కి అది ఇష్టం లేదు, అంతే. అంటే ఓన్లీ ఇది ముస్లిం పార్టీ అంటారా? ఎంఐఎం ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ ఇంకొక పార్టీ ఎందుకు సపరేట్గా? ఎంఐఎం ఉంది కానీ కాంగ్రెస్ ఉండాలి కదా. ఓవైసీ కింద వెళ్ళి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉండలేరు కదండి. ఓవైసీ కింద ఉండలేరు కదా. సో అందుకోసం అంటే ఇప్పుడు ఓట్లేసే వీళ్ళందరూ ఇప్పుడు కొన్ని స్టేట్స్లలో ఇప్పుడు ఇక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది, కొన్ని స్టేట్స్లలో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ కోసమే పనిచేస్తారా? ఇప్పుడు మరి హిందువుల కోసం మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్పారు కదండి, నేను అనడం కదా, రేవంత్ రెడ్డి చెప్పారు కదా. ఆయన అన్నారు కదా ముసల్మాన్కి వెళ్ళే కాంగ్రెస్ అని, హిందువుకి వెళ్ళే కాంగ్రెస్ అని అన్నారా ఎప్పుడన్నా? హిందువుకి వెళ్ళే కాంగ్రెస్ అని అన్నారా? బాబ్రీ మసీదుని కూలగొట్టినందుకు పివి నరసింహారావు గారిని దూరం పెట్టేశారు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఈ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని ప్రో ముస్లింవే తీసుకుంది. ఎప్పుడు కూడా హిందువులకు మంచి జరిగే కాంగ్రెస్ తీసుకోలేదు. వక్ఫ్ పేరుతో వాళ్ళకి అసలు భూమి ఇస్తూనే వెళ్ళిపోయారు. నార్త్ ఈస్ట్లోకి సాధు సంతులు వెళ్ళకూడదు, మిషనరీస్ వెళ్ళొచ్చు. పర్యావసానం ఈరోజు చూసాం. దాని తర్వాత ఆర్టికల్ 25 అని చెప్పి అవని ఇవని చెప్పి కన్వర్జన్కి వాళ్ళు హ్యాపీగా ఇచ్చేసారు. గురుకులాలు ముయించారు కానీ మిషనరీస్, మదర్సాలు రన్ అయ్యే ఫెసిలిటీ ఇచ్చారు. సో కాంగ్రెస్ ఏదైతే ఇస్లామిక్ రూలర్స్, బ్రిటిషర్స్, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ వీళ్ళ వల్ల కాలేదో సనాతన ధర్మ నిర్మూలన, అదేదైతే మిగిలిపోయిందో అది వీళ్ళు పూర్తి చేయాలనుకున్నారు. బట్ వీళ్ళు పూర్తి చేసేలోపే జనాలకి వీళ్ళది నిజం తెలిసి బీజేపీని ఎన్నుకోవడం మొదలుపెట్టారు. ఇంకా బీజేపీ ఒక్కసారి రేజ్ అయిన తర్వాత, మోదీ గారు వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా వీళ్ళకి అర్థమైపోయింది, ఈ మనిషిని మేము తప్పించలేము, ఇంపాసిబుల్ ఈ మనిషిని ఓడించడం. సో మాది ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో మేము దాన్ని స్ట్రెంథెన్ చేసుకుంటాం. ఇంకా స్ట్రీట్ పవర్ ద్వారా చేసి దింపుకుంటాం, గొడవలు చేసి దింపుతాం. యోగేంద్ర యాదవ్ రాహుల్ గాంధీ మెంటర్ అన్నాడు కదా, ఇక్కడ నుంచి రోడ్డు మీద స్ట్రీట్ పవర్ ద్వారానే అంత డెమోక్రసీ నడుస్తుంది, పార్లమెంట్లో కాదు స్ట్రీట్ వీటనే పనిచేస్తున్నాను. ఎందుకు? కాంగ్రెస్కి బీజేపీని ఓడించే సత్తా లేదు, కాంగ్రెస్కి బీజేపీని ఓడించేంత సమర్థత లేదు. మోదీ గారిని ముందు నిలబడి మోదీ గారిని ఛాలెంజ్ చేసి మోదీ గారిని ఓడిస్తే నేనే ప్రధానమంత్రి అవుతానని ఛాలెంజ్ చేసే సమర్థుడైన నాయకుడు కాంగ్రెస్లో లేడు. అందుకనే కాంగ్రెస్ ఏంటంటే వాళ్ళ ఓటు బ్యాంక్ ముస్లిం ఏదైతే ఉందో వాళ్ళ అపీస్మెంట్ చేసుకుంటూ స్ట్రీట్ పవర్ ద్వారా షేక్ హసీనాని ఎలా అయితే దింపారో అలాగే మోదీ గారిని దింపడానికి రోజుకు కుట్ర పన్నుతున్నారు. అంటే అట్లాంటివి జరుగుతాయని మీకు అంటే అర్థమవుతుందా? మన యువత అట్లాంటిది చేస్తారంటారా? యువత చేయరు, నేను చేసే కుట్ర పన్నుతోందన్న, కుట్ర సఫలం అవ్వదు. మొన్న జరిగింది కదండి, సిజేపీ అదే కదా.
ఆ సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అదే కదా, షహీన్ బాగ్లోనే హిందూ రైట్స్ అవే కదా, అవన్నీ ప్రభుత్వాన్ని దించాలని చేసిన మూడిట్లలో కాంగ్రెస్ పాత్ర ఉంది, లేదని అనగలవా? సారీ అండి, ఎక్స్క్యూజ్. సో కాంగ్రెస్ క్లియర్గా ఉంది, కాంగ్రెస్ క్లారిటీతో ఉంది. క్లారిటీ రావాల్సింది ఎవరికంటే ఈ దేశంలోని హిందువులకి. కులాల వారీగా విడిపోయి నష్టపోతామా, లేకపోతే అందరం హిందువులుగానే ఉండి హిందూ అనే ఐడెంటిటీతోనే ఉండి మనల్ని మనం కాపాడుకుంటామా, మనల్ని కాపాడే వాళ్ళని అధికారంలో కూర్చోపెడతామా రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా అనేది హిందువులు ఆలోచించుకోవాలి. అభివృద్ధి జరగకపోయినా కొన్ని దశాబ్దాల నుంచి ఓల్డ్ సిటీలో ఓవైసీకే వేస్తారు. ఓల్డ్ సిటీ ఏం అభివృద్ధి జరిగింది మనకు తెలిసిందే కదా, అదే కొన్ని అది అలాగే ఉంది. ఏం అభివృద్ధి జరిగిందని అక్కడ వేస్తారు, ఎందుకంటే అక్కడ ముస్లిం లీడర్. మనకి అభివృద్ధి చేసిన తర్వాత కూడా మనము ఇంకా జరగలే, ఇంకా అవ్వాలి. మోదీ గారు వచ్చి కళల ప్రపంచం చూపించేంత వరకు ఇది జరుగుతుంది అన్న మినిమం హోప్ కూడా లేని వాళ్ళకి ఇప్పుడు అందరికీ హోప్ వచ్చింది. ఆ హోప్ గ్రీన్నెస్గా మారుతుంది. అత్యాశ ఎంత వచ్చినా ఇంకా రావాలని మంచిదే, అలా ఉంటేనే ప్రభుత్వానికి కూడా ఒక ఛాలెంజ్ ఉంటుంది. కానీ ఆ ఛాలెంజ్లో మన అస్తిత్వాన్ని మనం కోల్పోకూడదు. బీజేపీ ఉంటేనే హిందువులు ఉంటారు, ఎందుకంటే కాంగ్రెస్ చెప్పుకుంది తన ఓటు బ్యాంక్ ఏంటో. సో హిందువులు తేల్చుకోవాలి ఇంకా వాళ్ళ ఓటు బ్యాంక్, వాళ్ళు ఎవరికి ఓటేసి వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారో అనేది ఇంకా హిందువుల చేతిలో ఉంది. వాళ్ళే ఇంకా ఈ దేశాన్ని కాపాడతారా ముంచుతారా అనేది ఆధారపడి ఉంది.